చిత్తూరు జిల్లా అత్తూరు గ్రామంలో శ్రీ పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నాభిషేకం, అలంకరణ, ధూపదీప తదుపరి అన్నప్రసాద వితరణ, శివపార్వతుల కళ్యాణ ఉత్సవం సాయంత్రం ఉంజల సేవ, మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో నిర్వహిస్తారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే కచేరీ మరియు హరికథ ఏర్పాటు చేశారు. శివుడు భక్తులకు దర్శనమిచ్చారు. వచ్చిన భక్తులు ముక్కంటి శివుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు అత్యంత వైభవంగా మహాశివరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం పురవీధుల నుండి జరిగినది. దాని తర్వాత అత్యంత వైభవంగా రమణీయంగా ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టము జరిగినది. కళ్యాణ మహోత్సవ ఘట్టం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది. సాయంత్రం ఇవాళ ఉత్సవ మూర్తులచే ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. అనగా రేపటి రోజు ఈ శివరాత్రి కార్యక్రమంలో తెలిసి తెలియక చేసిన తప్పుదాలను మన్నించమని ఈ యొక్క పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమం కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అనేక మంది విరివిగా పాల్గొంటారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు మాత సమేతస్య అమృతలింగేశ్వర స్వామికి గత మూడు రోజుల నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న మహాశివరాత్రి లింగోద్భవము జరిగింది. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవము ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరిగింది. కావున ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపటి రోజున మన ఈ అత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీమాత సమేతస్య అమృతలింగేశ్వర స్వామి దేవాలయంలో పుష్పయాగము మరియు ఊంజల సేవ జరుగును. కావున ఈరోజు సాయంత్రము ఊంజల సేవ, రేపు పుష్పయాగము జరుగును. ఈ 5 రోజులు ఎంతో వైభవపేతంగా మన ఈ అత్తూరు గ్రామంలో పార్వతీ సమేతస్య అమృతలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. కావున